హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను తెలంగాణ స్టైల్లో బగారా ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న వచ్చేసి 3 కప్పులు బగారా రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకున్నాను. పొయ్యి పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను. కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. సజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేడైంది కదా, కొద్దిగా ఆయిల్ వేడిన తర్వాతనే వేస్తేనే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. కొద్దిగా అది కూడా వేసుకున్నాను, ఆకు చూడండి, దంగల పువ్వు కూడా వేసుకున్నాను. తర్వాత అన్ని మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి మీడియం సైజులో వేసుకున్నాను. తర్వాత ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను కొద్దిగా వేసుకున్నాను. ఆ విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది నూనెలో వేగుతుంటే. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకున్నప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని పట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక 3 కప్పులకి నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. చిన్న కప్పులతో రైస్ తీసుకున్నాను కాబట్టి పెద్ద గ్లాస్ తోటి నేను వాటర్ 2 గ్లాసులే తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కొద్ది సాల్ట్ వేస్తాను. తర్వాత పుదీనా కూడా కొద్దిగా కడుక్కొని వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర అనేది చాలా ఫ్లేవర్ బగారా రైస్కి అవే మెయిన్. అందువల్ల నేను కొద్దిగా కడిగి వేసుకుంటున్నాను. చూడండి, తర్వాత బియ్యంని 2 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళు పోసి నానబెట్టేసి కడిగేసి ఆ విధంగా మా ఎసరు అనేది మరుగుతున్నప్పుడు అందులో రైస్ వేసేస్తే రైస్ వేసి ఒకసారి కలుపుకొని 3 విజిల్లు ఇచ్చుకుంటే రైస్ అనేది మనకి రెడీ అవుతుంది. చూడండి, మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. 3 విజిల్లు పెట్టుకొని 3 విజిల్లు వచ్చినాక ఆఫ్ చేసి కిందకి దించేసి ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఆవిరి మొత్తం తీసి చూస్తున్నాను. చూడండి, ఆ విధంగా మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఒకసారి ఆ విధంగా పొడి పొడిగా వచ్చింది. మంచిగా బాస్మతి రైస్కి 2కి 3 కప్పులకి 2 వాటర్ వేసుకోవాలి. అందువల్ల చూడు, ఆ విధంగా పొడి పొడిగా వచ్చింది. ఒక 10 నిమిషాల తర్వాత కింద పెట్టిన తర్వాతనే కుక్కర్ అనేది ఓపెన్ చేయండి. లేక ఆ విధంగా పొడి పొడి వస్తుంది. వెంటనే చేస్తే వాటర్ ఉంటుంది. నేను ఇక్కడ పిల్లలకి అన్నం ప్లేట్లో వేస్తున్నాను. దాంతోపాటు గోంగూర చికెన్ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.